ముఖ్యంగా రత్నాల కొనుగోలులో జనాలు ఎక్కడ మోసపోతున్నారంటే ప్రైస్ కంపేర్ చేయడం వల్ల మెజారిటీగా మోసపోతున్నారు. ఇకపోతే కొందరు ఇంకెక్కడ మోసపోతున్నారంటే కొందరు జ్యోతిష్యులు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా మోసపోతున్నారు. అండ్ ఇంకా కొందరు ఎలా మోసపోతున్నారంటే ఇంత పెద్ద గురుగారు ఈయన దగ్గర ఎందుకు డూప్లికేట్ ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన విధానం బట్టి కూడా మోసపోతున్నారు. చాలామంది ప్రైస్ కంపేర్ చేస్తారు. ఆబ్వియస్ థింగ్ అది, ప్రైస్ అనేది అందరూ కంపేర్ చేస్తారు. కానీ ఒక్క పాయింట్ మర్చిపోకూడదు, నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రతి స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ ధర ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, ఒక రత్నం ఒక 2-3 దగ్గర వ్యత్యాసం ఉందంటే ఏముంది ఆ వ్యత్యాసం అనేది మీరు గమనించాలి. ఇప్పుడు డైమండ్ ఉంది, ఇంటర్నెట్లో ప్రైస్ అవైలబిలిటీ ఉంది అంటే, కాకపోతే ఇది ట్రేడర్స్కి ఎక్కువ మటుకు అవైలబిలిటీ ఉంది. ఇంత స్టాండర్డ్ ప్రైస్ ఇప్పుడు గోల్డ్ ధర కంటే ఇంకా మోర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ ధర చూడండి, 55,000 తులం అనుకోండి. ప్రపంచంలో ఎక్కడ పోయినా 55,000, 5 to 10% కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండదు. రత్నాల విషయంలో కూడా అంతే అంతకంటే ఇంకెక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకటే గమనించుకోవాలి, ప్రైస్ వ్యత్యాసం చెప్తున్నారంటే కొనే వాళ్ళకి డౌట్ రావాలి. కొనే వాళ్ళకి డౌట్ రాలేదంటే మోసపోయేది కూడా కొనేవాళ్ళే. సో మీరు ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే, ఈ ప్రైస్ కాదు మీరు చూడాల్సింది, ఎవరైతే రత్నం మీరు ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఆయనకు అర్హత ఏంటి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన దగ్గర ల్యాబొరేటరీ ఉందా లేదా, ఆయన ఇచ్చే కమిట్మెంట్ ఏంటి అన్నది ఈ 3 పారామీటర్స్ మీరు చూసుకుంటే అప్పుడు మీకు నిజంగా మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయరు. మీకు ఆ డూప్లికేట్ రత్నం మీకు రాదు. ఎందుకు రాదంటే 80% డూప్లికేట్లు ఉన్నప్పుడు మరి ఇంత వైడ్గా డూప్లికేట్స్ ఉన్నప్పుడు మరి మీకు డూప్లికేట్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది? మీరు అథెంటిసిటీ చూసుకోవాలి. ఇప్పుడు ఎంత పెద్ద గురువు గారైనా అన్లెస్ అండ్ అంటిల్ ఆయన రత్నశాస్త్రం చదివితేనే ఇప్పుడు అంటే మీరు ఇంకొకటి గమనించండి, మైక్రోస్కోప్ చేసే పని ఏ మనిషి కన్నానే చేయగలుగుతుందండి. దీనికి ఒక ఎగ్జాంపుల్, ప్రపంచంలో ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఉంది, సింపుల్ టెస్ట్. ప్రతి ఇన్ని దేశాలు ఉన్నాయి, ఏ మనిషి బ్లడ్ అయినా రెడ్ కలరే ఉంటుంది. అందులో గ్రూప్స్ ఎవరైనా చూసి చెప్పగలుగుతారా? ఇంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా అంటే గ్రూపు చెప్పాలి. సింపుల్ ఫస్ట్ టెస్ట్ అది. ఒక గ్రూపు చెప్పాలన్నా మైక్రోస్కోప్ లాంటి ఎక్విప్మెంట్స్ అవసరం. అలాగే రత్నం గురించి కన్క్లూజన్ చేయాలి, సర్టిఫై చేయాలంటే 3 levels ఆఫ్ మైక్రోస్కోప్స్ అవసరం. ఇది కాకుండా ఇంకా 10 ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అవసరం. ఇన్ని విధాల టెస్ట్ చేస్తేనే మనకు అథెంటిసిటీ అనేది తెలుస్తుంది. సో అప్పుడే మనకు జెన్యూన్ రత్నం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ప్రైస్ వ్యత్యాసం ఉండదు. ప్రైస్ వ్యత్యాసం ఉంది అంటే ఇన్ని రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. మీరు కరెక్ట్ అనాలిసిస్ చేస్తే మీకు ప్రైస్ వ్యత్యాసం కనపడదు. ఎవరి దగ్గర కనపడుతుందంటే డూప్లికేట్ అమ్మేవారి దగ్గర. డూప్లికేట్ అమ్మేవాళ్ళు జాతి రత్నాలతో పోలుస్తూ అమ్ముతూ ఉంటారు కాబట్టి మీకు ఆ ప్రైస్ వేరియేషన్ కనపడుతుందండి.